యువతని నిరుద్యోగ సమస్య ఇంకా వెంటాడుతుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మరి కారణం ఏంటి? ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు సార్. బట్ విలేజెస్లో ఇలా కాదు సార్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. లంచాల వల్ల కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ది బోత్ సార్ ఎఫెక్ట్స్ ఇన్ ది జాబ్ సార్. లంచాలు తీసుకుంటారు, లంచాలు గవర్నమెంటే సార్. మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంది. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అఘాయిత్యం అయితే జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటారు? అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ ఏంటి, మైకులు తీసుకెళ్ళిపోతారు, మీడియా వస్తుంది, బాధితురాలు ఉంటారు, ఆమె దగ్గరికి తీసుకెళ్తారు, ఆమెను హైలైట్ చేస్తారు. చేసిన వాళ్ళని ఏం చేస్తారు, పట్టుకుంటాము చేస్తాము అంటారు, వాళ్ళ ఫేస్ని హైడ్ చేస్తారు. కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోయింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇప్పటికీ నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని వేధించడానికి కారణమే. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం అనేది ఏ గవర్నమెంట్కి సాధ్యమైన పని కాదు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. మనమైతే ఇప్పుడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మరి దేశం ఎలాంటి అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుంది, దేశం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని నాయకులు చెప్తున్నా కూడా ఇంకా నిరుద్యోగ సమస్య ఎందుకు వెంటాడుతుంది, ఇంకా దేశంలో అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి, ఈ వివరాలని కూడా ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. ఈరోజైతే మనతో మాట్లాడేందుకు దుర్గా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఉన్నారు వేదాయపాలెం. సో వీళ్ళతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఆజాదీ కా అమృత్ మహోత్సవం మనం నిర్వహించుకుంటున్నాం, అయినా కూడా యువతని నిరుద్యోగ సమస్య ఇంకా వెంటాడుతుంది. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా మరి కారణం ఏంటి? ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళ పేరెంట్స్ ఉంటే వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తారు సార్. బట్ విలేజెస్లో ఇలా కాదు సార్, వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు పేరెంట్స్. సో వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ చేయలేరు. ఓన్లీ ల్యాక్ ఆఫ్ నాలెడ్జే కాదు సార్, ఇందాక చెప్పాం కదా సార్, లంచాల వల్ల కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ది బోత్ సార్ ఎఫెక్ట్స్ ఇన్ ది జాబ్ సార్. సో అందుకని నిరుద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి సార్. లంచాలు ఎక్కువగా ఎవరు తీసుకుంటున్నారు? లంచాలు గవర్నమెంటే సార్. ప్రభుత్వ అధికారులు ఎవరన్నా అధికారులు? ప్రభుత్వం అని చెప్పండి సార్. ఇప్పుడు ఒక జాబ్ వదిలారంటే ఆ జాబ్ కోసం లక్షల్లో వేసుకుంటారు సార్. లక్షల్లో వేసుకున్నప్పుడు మెరిట్ ప్రకారం తీస్తే, మెరిట్ స్కిల్ రెండు చూసి తీసుకుంటే చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుంది సార్. అలా కాకుండా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తే మేము ఒక ఉద్యోగం ఇచ్చేస్తాము, 2 లక్షలు ఇస్తే ఉద్యోగం ఇచ్చేస్తాము అంటే మెరిట్ ఉన్న వాడికి ఇంకెలా వస్తుంది సార్ ఉద్యోగము? అప్పుడు చదువుకున్నవాడు అంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఆగిపోతాడు సార్, డబ్బులు ఉన్నవాడు డబ్బులు కట్టి వాడు వెళ్ళిపోతారు సార్. అంటే నిరుద్యోగం అక్కడే ఉండిపోతుంది కదా సార్. ఎవరు అంటే అధికారులు, కొంతమంది అధికారులు లాలూచి పడి తీసుకుంటూ ఉన్నారంటారు మీరు, అంతేనా? అంతే సార్, గవర్నమెంట్ నానం సార్. కొంతమంది ఒక సెక్షన్లో వదిలారంటే ఆ సెక్షన్లో ఎవరైతే ఆధిపత్యం తీసుకొని ఉంటారో వాళ్ళు చేస్తుండొచ్చు సార్. మీరు చెప్పండి, దీనికి కారణం ఏంటంటారు? సేమ్ యాజ్ యూజువల్ సార్, ఇట్లా తీసుకోవడం వల్ల. అండ్ ఇంకొకటి ఏంటంటే నాట్ ఓన్లీ మెరిట్ బేస్ తీసుకోకూడదు, వాళ్ళల్లో ఉండే టాలెంట్స్ని బట్టి కూడా. కొంతమంది ఏంటి మంచిగా రాస్తారు ఎగ్జామ్స్, మేబీ మెరిట్ తక్కువ రావచ్చు, బట్ దే హ్యావ్ నాలెడ్జ్, దే హ్యావ్ స్కిల్, అలా బేస్ చేసుకొని కూడా తీసుకోవాలి. ఇట్లాగా ఇలానే లంచం తీసేసుకొని ఇలాంటి వాళ్ళు దెబ్బతింటున్నారు, మంచి మెరిట్ ఉన్న వాళ్ళు దెబ్బతింటున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ తీసుకుంటున్నారు. మిగతా ఎవరైతే కొంచెం డబ్బులు లేక ఏదో వాళ్ళ పేరెంట్స్ సంపాదించుకొని వాళ్ళ బిడ్డల్ని చదివించుకోవాలనుకున్న వాళ్ళకి ఎట్లాంటి యూజ్ ఉండట్లేదు. సో ఈ సిస్టమ్ అనేది మారాలి ఫస్ట్. అలాగే ఈరోజు మహిళల మీద అత్యాచారాలు జరిగిపోతుంది. దిశ లాంటి చట్టాలు తీసుకొచ్చామని చెప్తూ ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక అఘాయిత్యం అయితే జరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ఏదన్నా అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందంటే ఫస్ట్ ఏంటి, మైకులు తీసుకెళ్ళిపోతారు, మీడియా వస్తుంది, ఎవరైతే బాధితురాలు ఉంటారో ఆమె దగ్గరికి తీసుకెళ్తారు, ఆమెను హైలైట్ చేస్తారు. చేసిన వాళ్ళని ఏం చేస్తారు, పట్టుకుంటాము చేస్తాము అంటారు, వాళ్ళ ఫేస్ని హైడ్ చేస్తారు.
వాళ్ళని చూపించరు. అలా ఎందుకు సార్? ఫస్ట్ వాళ్ళని చూపించాలి, ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. అప్పుడే ఒకరిలో భయం అనేది వస్తుంది. ఏం చేస్తారు, ఏముందిలే చేద్దాంలే మేము చేస్తున్నాము అనే మాటే ఉంటుంది. కానీ ఫస్ట్ అనేది ఫార్వర్డ్ స్టెప్ ఎవరు తీసుకోరు. ఫస్ట్ ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే చేసేటప్పుడు వాళ్ళకి భయం అనేది కలిగించాలి. ఫస్ట్ ఎందుకు మనం చేస్తున్నాం, మన ఇంట్లో కూడా ఉన్నారు అనే ఆలోచన అనేది వస్తే ఫస్ట్ వాళ్ళకి అది అట్లాంటిది రాదు సార్. మెయిన్ ఎవరైతే బాయ్స్ ఉన్నారో లేదంటే మెన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి. వాళ్ళకి ఫస్ట్ మనం ఏమంటారు అవగాహన కల్పించాలి. గర్ల్స్ దగ్గరకు వచ్చేసి వాళ్ళని ఇది చేసుకొని మీరు ఇట్లా ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎవరు ఆ ప్లేస్కి వెళ్ళరు, ఎవరికి కావాలని అట్లాంటి ఇన్సిడెంట్ కావాలని కోరుకోరు. ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళల్లో అలాంటి ఆలోచన వస్తుంది. ఫస్ట్ అప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళలో అలాంటి ఆలోచన రాకుండా చేయాలి. అది ఎవరు చేయట్లేదు. ఎవరైతే అట్లా ఇన్సిడెంట్కి అయి ఉంటారో వాళ్ళనే హైలైట్ చేస్తారు. సో బాధితురాల్ని హైలైట్ చేస్తూ ఉన్నారు, అది మీడియాని కారణం చెప్తారు. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ సార్, సారీ. బాధితురాలే అంటారు కానీ బాధించిన వాడిని ఎవరు అనట్లేదు కదా సార్. ఇప్పుడు తప్పు జరిగిన దగ్గరే వాడిని శిక్షిస్తే ఇంకోసారి ఆ తప్పు చేయాలని ఆలోచన. ఎలాంటి శిక్ష కావాలి చెప్పండి సార్? ఉరి అని చెప్పం సార్, తప్పు జరిగింది ఇంకోసారి అది కలగకుండా భయం అనేది స్టార్ట్ అవ్వాలి. అట్లాంటి ఏదన్నా శిక్షలు వేస్తే అప్పుడు తెలుస్తుంది. భయం అనేది స్టార్ట్. నేరుగా ఉరి శిక్ష అంటే అది పెద్దోడు మేము అసలు యూజ్ చేయకూడదు. అంటే ఇంకా ఇంకోసారి ఇలాంటివి చేయాలంటే వాళ్ళకి భయం వచ్చేలా కొత్త రూల్ ఏదైనా తీసుకొని వస్తే ఇప్పుడు వచ్చిన యాక్షన్ తీసుకోవాలి సార్, ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే తల్లి అనేది మొదటి గురువు. శిక్షలు ఇంతకు ముందు మనకు ఓల్డెన్ డేస్లో ఎంత కఠినమైన శిక్షలు లేవు, అండ్ ఇలాంటి అత్యాచారాలు లేవు, అవునా కాదా? అప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకు ఉన్నాయి అంటే కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోయింది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. తల్లి అనేది తన బిడ్డకి మంచిని నేర్పించడం లేదు. అందరూ చప్పట్లు కొట్టండి. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. అద్భుతమైనటువంటి పాయింట్ ఇది. కుటుంబ వ్యవస్థ నాశనమైందే మొదటి కారణం. ఇప్పుడు ఆడపిల్లలు మంచిగా ఉన్నారని నేను ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు వాళ్ళ వేస్లో వాళ్ళు పాడవుతున్నారంటే మొదటి రీజన్ తల్లి తన బిడ్డల్ని పట్టించుకోకపోవడం. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియాస్ రకరకాల యాప్స్ వచ్చేసి మీరు ఏ తల్లినైనా చూడండి బిడ్డ కంటే ముందు ఫోన్. సో ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు. సో దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. ఐ హ్యావ్ టు టీచ్ హిమ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. సో అలా ప్రతి తల్లి కూడా తన పిల్లలకి మంచిని అంటే కుటుంబ వ్యవస్థలో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి చిన్నతనం నుండే మంచిని నేర్పించాలి. అండ్ నెక్స్ట్ స్కూల్స్. ఇంతకుముందు స్కూల్స్లో ఏంటి చదువు కంటే కూడా మొదటగా మన బిహేవియర్ని మోల్డ్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుండి కూడా. తల్లితో ఎలా ఉండాలి, అన్నతో ఎలా ఉండాలి, నాన్నతో ఎలా ఉండాలని. కానీ ఇప్పుడు ఏమైపోయింది, పక్కా కమర్షియల్ బిజినెస్ అయిపోయింది ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, స్కూల్కి వెళ్ళారా, ఫీజు కట్టామా, ర్యాంకులు, సీట్లు, ఇవి తప్ప పిల్లవాడికి అక్కడ వాడి యొక్క బిహేవియర్ డెవలప్మెంట్ గురించి కానీ వాళ్ళకి ఏది నేర్పించడం లేదు. ఏ స్కూల్ ఎంత పెద్ద స్కూల్ తీసుకున్నా ఈ రెండు మెయిన్ రీజన్ అని నా దృష్టిలో నేను అనుకుంటున్నా. ఫస్ట్ మనం చిన్నప్పటి నుండే కనుక వాళ్ళకి మంచి బిహేవియర్ నేర్పిస్తే పెద్ద అయిన తర్వాత వాడు అసలు అలాంటి పని చేయని అవసరం లేదు, వాడిని శిక్షించాల్సిన అవసరం లేదు. ఇక్కడ కుటుంబ వ్యవస్థ అని ఒక పిన్ పాయింట్ అది చేశారు. ఈ కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోవడానికి కానీ కుటుంబ వ్యవస్థ డెవలప్ కాకపోవడానికి అంటే ఈరోజు ఉమ్మడి కుటుంబాలు వచ్చేసాయి. ఉమ్మడి కుటుంబాల నుంచి మనం ఇండివిజువల్గా వచ్చేసాము. సో బయట ప్రాంతాల్లో ఎక్కడో ఒకటి జాబ్ పర్పస్ మీద ఇలా బయటకు వచ్చేసాం. సో ఇలా కాకుండా ఉమ్మడి కుటుంబాలుగా ఉండి మీరు అన్నట్టు అందరూ కలిసి ఉంటే ఇటువంటి పరిస్థితులు ఉండవు, ఎవరో ఒకటి టీచ్ చేస్తారని. సో అలా ఉండాలంటే ఏం జరగాలి ఇప్పుడు మార్పు? అంటే సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే జాబ్స్ చేయొచ్చు. మీరు అన్నట్లుగా ఇప్పుడు జాబ్స్ కోసం మనం వేరే ఊర్లకు వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ఏముంది, మనతో పాటు పెద్దవాళ్ళని తీసుకెళ్ళే అవకాశం కూడా మనకుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ కావాలి. దే షుడ్ నాట్ బీ అండర్ ఎనీబడి. వాళ్ళు పెద్దవాళ్ళని యాక్సెప్ట్ చేయరు. అది మెయిన్ రీజన్. అంటే ఎందుకు చేయడం లేదంటే బికాజ్ ఆఫ్ వెస్టర్నైజేషన్. వాళ్ళు ఏంటంటే ప్రతిదీ స్వేచ్ఛ, ప్రతి దాంట్లో మాకు ఇండిపెండెన్స్ కావాలి. ఇప్పుడు నేనున్నాను, మా అత్తతో ఉండమంటే ఏమంటాను, ఆవిడ ఏదో ఒకటి చెప్తుంది, నేను ఉండను. ఇక్కడ ఏంటంటే మన ఆలోచన భావనలు మారాలి కానీ ఎవరినో ఫస్ట్ మనం మార్చలేం. ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. మనం మారితే మన పక్క వాళ్ళు ఆటోమేటిక్గా మారుతారు. సో ఉమ్మడి కుటుంబాలు ఉండకుండా పోవడానికి మన అమ్మా నాన్నలే కారణము.
అమ్మే ప్రధానంగా కారణం అంటున్నారు, ఒప్పుకుంటారా మీరు? ఇఫ్ మదర్ టీచ్ హర్ సన్ దెన్ ఓన్లీ హీ విల్ చేంజ్. మదర్ టీచ్ చేయకుండా ఎవరు ఫస్ట్ మేడం చెప్పినట్లు తల్లే ఫస్ట్ గురువు అని చెప్తారు. మదర్ టీచ్ చేస్తేనే కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఫస్ట్ ఆ బిడ్డకి తెలుస్తుంది. ఆమె చెప్పకుండా ఫస్ట్ వెళ్ళేసి స్కూల్లో నేర్చుకోవాలంటే స్కూల్లో వాళ్ళ సబ్జెక్ట్స్ వాళ్ళు డీల్ చేసుకుంటారు. ఈ మోరల్ వాల్యూస్ అని ఎవరు చెప్తారు? ఫ్రమ్ ద ఫ్యామిలీ నుంచే కదా. సో దట్ ఈస్ ద కరెక్ట్. నిజమే సార్, ఎందుకంటే అమ్మనే చెప్పాం సార్. అమ్మైనా నాన్నైనా తాతోళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళ అనుభవాలు చెప్తారు సార్. పెద్దవాళ్ళతో ఇలా ఉండు, చిన్న వాళ్ళతో ఇలా ఉండు, తల్లి తండ్రి గురువు దైవం ఎందుకంటారు. వాళ్ళని గౌరవించినప్పుడే నీకు సమాజంలో ఎవరినైనా చూసినా ఆ గౌరవం కలుగుతుంది సార్. ఇంట్లో నువ్వు తల్లిని గౌరవించింది, బయటికి వెళ్ళి నువ్వు గురువుని ఏమని గౌరవిస్తావు? ఇంట్లో నువ్వు చెల్లితో ఆడుకోవచ్చు, కానీ నీ చెల్లికి నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తావో బయటికి వెళ్ళినప్పుడు సమాజంలో ఆడవాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇలా ఇవ్వాలనే భావన తనలో కలుగుతుంది సార్. కుటుంబమే ఫస్ట్ తనకి ఏవైనా రూల్స్ అని రెగ్యులేషన్స్ అని నేర్పించారు సార్. కుటుంబంలో నేర్చుకుందే బిడ్డ బయటకు వచ్చి చేస్తాడు సార్. కుటుంబంలో మన చేసేది కూడా బిడ్డ నేర్చుకుంటారు సార్. అమ్మ ఎలా ఉంటే కూతురు కూడా అలానే ఉండాలనుకుంటుంది సార్. నాన్న ఎలా ఉంటే సన్ కూడా అలానే రోల్ మోడల్గా తీసుకొని మారాలనుకుంటారు సార్. సో ఫస్ట్ మనలో చేంజ్ వస్తేనే సొసైటీ అనేది చేంజ్ అవుతుంది. చాలా మంచి పాయింట్ అయితే చెప్పారు మేడం. ఒకసారి అంటే చాలా మంచి పాయింట్స్ అయితే మీరు చెప్తున్నారు, వాల్యుబుల్ పాయింట్స్. మరి ఇన్ని సంవత్సరాల నుంచి అంటే స్వాతంత్రం వచ్చి ఆల్మోస్ట్ మనం ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహించుకుంటూ ఉన్నా కూడా ఇప్పటికీ నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని వేధించడానికి కారణం ఏంటి? నిరుద్యోగ సమస్య భారతదేశాన్ని అంటే నా దృష్టిలో నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు మన బయట కంట్రీస్ చూస్తే సో దే హ్యావ్ రిసోర్సెస్ టు బిల్డ్ ఇండస్ట్రీస్ అండ్ కంపెనీస్. అండ్ మన దగ్గర ఏంటంటే మనం ఎక్కువగా ఈ అప్పుల్లో కూరుకుపోవడానికి కానీ మన రిసోర్సెస్ ప్రధానంగా తీసుకుంటే మిగతా కంట్రీస్తో కంపేర్ చేస్తే మన దేశంలో సహజ వనరులు అధికంగా ఉన్నాయి. మనకు అందులోనూ ఏపీలో తీసుకుంటే కోస్టల్ ఏరియా ఉంది, మనకు కావాల్సినటువంటి ల్యాండ్స్ ఉన్నాయి, పర్యావరణ పరంగా కూడా మనకు అద్భుతంగామైనటువంటి పర్యావరణ వ్యవస్థ ఉంది ఇక్కడ. సో అయినా కూడా దీని మీద అంటే యాక్చువల్గా ఏంటంటే సార్, ఒకటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం అనేది ఏ గవర్నమెంట్కి సాధ్యమైన పని కాదు. ఇప్పుడు ఎందుకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందంటే వృత్తి పనులు అనేవి చాలా తగ్గిపోయినాయి. ఎందుకంటే వీ ఆల్సో హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్. ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? వ్యవసాయానికి ఎవరు వెళ్ళడం లేదు, చేసేవాడు చేస్తున్నాడు. ఈ వ్యవసాయం కూడా ఒక పని. ఎందుకు చేయట్లేదు అంటారు? ఎందుకు చేయడం లేదంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను అనుకోండి, నాకు ఒక పొలం ఉంది, నేను వ్యవసాయం చేస్తున్నాను, నేనేమనుకుంటా నాలాగా నా బిడ్డలు వ్యవసాయం చేయకూడదు, వాడు ఖచ్చితంగా డాక్టర్ అవ్వాలి. సో ఈ 10 మంది వ్యవసాయదారులు వాళ్ళకొని ఇద్దరిద్దరు పిల్లల్ని 20 మంది డాక్టర్లు చేస్తారు. సో అప్పుడు 20 మందికి ఇప్పుడు ఒక హాస్పిటల్ ఉంది విలేజ్లో, 20 మందికి ఎక్కడ జాబ్ వస్తుంది? ఒక డాక్టర్ అవసరం ఉన్న దగ్గర 100 మంది చదువుతున్నారు. సో ఏంటంటే చదువు ఒక్కటే కాదు, మనం సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి జాబ్ అనేది మెయిన్ సోర్స్ కాదు, రకరకాల పనులు అనేవి. వీ ఆల్సో హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ దట్. అంతేగాని గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఎలాంటి ఎక్కడ నుండి ఇస్తుంది? ఇప్పుడు ఇక్కడ నెల్లూరులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇప్పుడు మా కాలేజీ నుండి ఇయర్లీ ఒక 500 నెంబర్ ఆఫ్ నర్సెస్ రిలీజ్ అవుతారు. 500 నెంబర్ ఆఫ్ నర్సెస్కి వాళ్ళు ఇవ్వలేరు కదా. సో ఏంటంటే ఈ నిరుద్యోగం ఏదైతే ఉందో అది పోగొట్టాలంటే జాబ్స్ మీద ఖచ్చితంగా నేను ఈ చదువు చదివాను ఆ జాబే రావాలని లేకుండా వాళ్ళు ఇంకేదైనా రకంగా కూడా అంటే ఏదో ఒక విధంగా సెటిల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలు ఉన్నారు, సో రకరకాలు చాలా బిజినెసెస్ అన్నీ కూడా ఉన్నాయి వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వడానికి. సో అలా కూడా వృత్తి పనుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమంటారు? నైపుణ్యం తక్కువగా ఉంది, నైపుణ్యం లేకపోవడమే నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమని మీ మేడం అంటున్నారు, ఒప్పుకుంటారా? చెప్పండి చెప్పండి మాట్లాడండి. ఒప్పుకుంటాము. ఎందుకంటే ఒక వృత్తిలోనే కాకుండా వేరే వేరే వృత్తిలో పని చేయాలనుకుంటాము. అలానే రైతు ఉన్నాడు అనుకోండి, ఆ రైతు నా బిడ్డ మళ్ళీ రైతే కావాలని అనుకోరు కదా, అందుకనేసి. సార్ ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు మా బిడ్డ వ్యవసాయం చేయాలని అనుకోరు. అదేవిధంగా ఇప్పుడు డాక్టర్ చేశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చదివించారనుకో, వాళ్ళ పిల్లలు పుట్టినాక మా బిడ్డలు కూడా ఇలానే ఉండాలనుకుంటారు. కాబట్టి మనం ఇట్లా వ్యవసాయం చేసేవాళ్ళు మామూలు పని చేసే లేకపోతే మన దేశంలో ఫుడ్ తినడానికి కూడా కష్టమైపోతుంది సార్. ఇది నా బిడ్డ అంటే ఇది చదివితే అదే జాబ్ చేయాలి. డాక్టర్ బిడ్డ డాక్టర్ అవుతున్నాడు, యాక్టర్ బిడ్డ యాక్టర్ అవుతున్నాడు, వ్యవసాయం కూలి చేసే వాళ్ళ బిడ్డ కావట్లేదు. దాని మీద
వ్యవసాయం చేసే బిడ్డ వ్యవసాయం చేయాలని అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఏ తల్లిదండ్రులు అయినా నా బిడ్డ హైయర్ ఎడ్యుకేషన్లో హై పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. కష్టపడాలి అని ఏ తల్లిదండ్రులు అనుకోరు సార్. అందుకని వాళ్ళు వ్యవసాయం చేపిరు సార్. అందుకని వేరే జాబ్ అని ఏదో ఒకటి చదివిస్తారు సార్. ఎందుకు కావాలి కూలి బిడ్డ కూలే ఎందుకు కావాలి? వ్యవసాయం చేసేవాడు బిడ్డ వ్యవసాయం ఎందుకు చేయాలి? దీని మీద మీరు ఏమంటారు? ఎందుకు చేయాలంటారు? కానీ వ్యవసాయం కూడా కొంచెం చేయాలి అని కోరుకుంటాము. ఏది చేసినా అది ఎనీ ప్రొఫెషన్లో ఉన్నా కానీ వ్యవసాయం అనేది కూడా ఒకరు చెయ్యాలి అని కోరుకుంటాము సార్. జాబ్ చేసినంత మాత్రాన వ్యవసాయం ఆపేయాలని ఏం లేదు కదా సార్. సో మా కెమెరామెన్ క్వశ్చన్, రైతుని ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే చేసుకుంటారా? మాకు కావాల్సింది రైతు ఉద్యోగం చేసేవాడు అలా అని కాదు సార్. షీఈస్ హ్యావింగ్ ద గుడ్ క్యారెక్టర్ సార్. మంచి లక్షణాలు ఉండాలి సార్. అంతే. ఒక అమ్మాయిగా నాకు గౌరవం ఇవ్వాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంటాను. ఫ్రీడమ్ అంటే మరీ అంత ఫ్రీడమ్ అని అడగం సార్. మమ్మల్ని మా అమ్మలు ఎలా టేక్ కేర్ చేస్తారు అలా కేర్ చేస్తారు చాలు సార్. అంతే. సో అదనమాట. అయితే రైతుకి పెళ్లి చేసుకోవాలంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది అనేది మా కెమెరామెన్ అభిప్రాయం. సో అతని అభిప్రాయం అలా వదిలేద్దాం. మీరు ఒప్పుకుంటారా? మా కెమెరామెన్ అభిప్రాయంతో మీరు యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఉన్నారు సార్ కొంతమంది అలాగా. అంటే మాకు రైతులకి పెళ్లిళ్ళు కావడం లేదు అనేది మా కెమెరామెన్ అభిప్రాయం. మీరేమంటారు? కొంతమంది ఉన్నారు సార్. ఎందుకంటే నాకు తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా సార్. వ్యవసాయము చేసే తండ్రి ఏం ఆలోచిస్తాడు? నాలాగా వ్యవసాయం చేసేవాడైతే నా బిడ్డను ఎలా చూసుకుంటాడు? అంటే రైతు బిడ్డ చదువుకోకూడదని మేము అనం సార్. తల్లిదండ్రుల ఆలోచన అలా ఉంది సార్. అంటే నా బిడ్డ ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నాయంటే పర్మనెంట్ సార్. అంటే సాలరీ వస్తుంది, నా బిడ్డ సంతోషంగా ఉంటుందని తండ్రి స్వార్థం సార్. అంతే సార్. అంతమించి ఇంకేం లేదు సార్. అదే తండ్రి మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి నేను చూసుకుంటానంటే ఖచ్చితంగా ఆ తండ్రి వద్దని చెప్పాడు సార్. ఎప్పటికీ బిడ్డ సంతోషమే తల్లిదండ్రులకి ఖచ్చితంగా ముఖ్యం సార్. సో అందరి అభిప్రాయాలు చూసామన్నమాట. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవం నిర్వహిస్తున్న ఈ వేళ సరదాగా కాసేపు ఏదైతే దుర్గా నర్సింగ్ ఇన్స్టిట్యూట్ ఉందో వీళ్ళ విద్యార్థులు ఇక్కడ వచ్చున్నారనమాట. వీళ్ళందరితో కూడా చిట్చాట్ చేయడం జరిగింది. సో అందరూ కూడా చెప్పేటువంటి విషయం ఒకటి, ప్రధానంగా ఒక మనిషిలో మార్పు రావాలంటే కుటుంబ వ్యవస్థ నుంచి వస్తుంది. సో కుటుంబ వ్యవస్థ అంతరించిపోతుంది. సో ఉమ్మడి కుటుంబాలు లేకుండా పోయినాయి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవడం వల్లే ఎవరైతే చెప్పాలో ఆ పెద్దలు లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి వస్తుంది. ప్రధానంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అంటున్నారు. అలాగే నైపుణ్య శిక్షణ అనేది ఇటీవల కాలంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గవర్నమెంట్ పెడుతున్నా కూడా ఆ దిశగా యువత కూడా స్కిల్ నేర్చుకోవాలి అనేటువంటి దీంతో ఆ దిశగా అడుగులు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. అలాగే రైతు బిడ్డ రైతు కావాలి, లేదంటే కూలీ బిడ్డ కూలీ కావాలని కాదు, ఎవరున్నా కూడా అన్నదాతలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనది భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి ఖచ్చితంగా అన్నదాతలకి ఇక్కడ ప్రయారిటీ ఉంటుంది. అన్నదాత మొదటి ప్రయారిటీ ఇక్కడ. సో అన్నదాతలు ఉండాలి. అదేవిధంగా రైతు బిడ్డని చేసుకోకపోవడం, రైతు అటువంటివి లేకుండా అన్నదాతలకు మనం ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలి. అన్నదాతే మొదటి ప్రయారిటీ అంటున్నారు ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు. కెమెరామెన్ వంశీ కృష్ణ రెడ్డితో హుస్సేన్, సాస్ టీవీ, నెల్లూరు.